దేవుని యొక్క ప్రజలారా, దూరాన సమీపాన ఉన్నటువంటి నా ప్రియ స్నేహితులకు సహోదరులకు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరొక రోజు మనం ఈ విధంగా కూడుకుని ప్రభువుని ఆరాధించడానికి, దేవుని యొక్క నామాన్ని గణపరచడానికి దేవుడు మనకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి, ఆశీర్వాదం బట్టి ప్రభుని మనం ఆరాధిస్తూ ఉండగా దేవుని సన్నిధి మీకు మనకందరికీ తోడుగా ఉండేలాగా మిమ్మల్ని మీ కుటుంబాలను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించుగాక. ప్రతిరోజు మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నారని మేము విశ్వసిస్తూ ఉన్నాం. మీ వరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వినండి, దేవుని యొక్క వాక్యాన్ని వినటం వలన విశ్వాసం కలుగుతున్నది. అది క్రీస్తుని గురించిన మాట వలన కలుగుతున్నదని లేఖనాలు మనకు తెలియజేస్తున్నాయి. కనుక విని అనేకమైన వారికి ఈ మాటలు వినేవారిగా మీరు కొంచెం సహాయం పడమని ప్రార్థన చేస్తున్నాం, కోరుచున్నాం కూడా. ఎందుకంటే ఇప్పుడు మనము కడవరి దినాల్లో ఉన్నాం. కడవరి దినాల మీద చివరి దినాలు. మనిషి జీవితానికి చివరి దినము కావచ్చు, ప్రపంచానికి ముగింపు దినము కూడా కావచ్చు. చెప్పలేదు ఏది ఏ దినమో, ఏది ఏ సమయమో, ఏ గడియో ఎలాగైనా జరుగుతుందో ఇది మన చేతుల్లో లేదు, ప్రభు యొక్క చేతుల్లో ఉన్నది. కడవరి కాలమని, కడవరి దినమని, అంచె దినములని, అపాయకరమైన దినములని ఇలాంటి మాటలు బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, చెప్తూ ఉన్నాం. ఇలాంటి విషయాలు చదువుతూ ఉన్నప్పుడు, చూస్తూ ఉన్నప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే, విశ్వసించిన వాడికి భయం అనిపిస్తుంది. అంటే విశ్వాసం లేని వాడికి భయం అనిపిస్తుంది, బాధ కూడా అనిపిస్తుంది, ధైర్యం చెప్పుకున్నట్లుగా కూడా ఉంటుంది వాళ్ళకి. కానీ అదే విశ్వసించిన మనకి కలవరం పడడం, భయం ఉండదు, వేదన ఉండదు, సమస్య కూడా ఉండదు. ఎందుకంటే మనం విశ్వసించిన వారిని కనుక. విశ్వసించని వాడికి లోకంలో వస్తున్న కరువులను బట్టి, బాధలను బట్టి, సమస్యలను బట్టి కలవరపడతారు, వ్యాధులను కూడా చెందుతారు. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి దేవుడు మనకిచ్చిన ఒక నిబ్బరమైన ధైర్యం ఏంటి అంటే, ఒక దృఢమైన విశ్వాసం ఏంటంటే, రానివ్వండి, ఎన్ని వచ్చినా దేవుడికి మాత్రమే మహిమ కలుగుతుంది అన్నట్లుగా మనం ఏం చేస్తామంటే, దేవుడి మీద ఆధారపడిన వారుగా, దృఢమైన విశ్వాసం గలవారుగా ఉంటూ ద్వారా అవి ఎన్ని వచ్చినా అవి మనకు ఏమి చేయవు. ఎందుకంటే మనకంటూ ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే, రక్షకుడైన యేసు. నిన్ను రక్షించేవాడు, నిన్ను పోషించేవాడు, నిన్ను ధైర్యపరిచేవాడు, నిన్ను బలపరిచేవాడు. ఈరోజు చాలామంది ఆర్థికంగా, మానసికంగా ఒత్తులు ఎక్కువగా అవుతున్నాయి. బ్రతుకుదేరు విషయంలో ఎలా బ్రతకాలన్న దాని గురించి, ఎలా జీవించాలన్న దాని గురించి, ఎలాగైనా మనం జయించగలుగుతాము. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, నిలువ నీడ లేదు మనకి, అంటే గృహం లేదు, సొంత స్థానం లేదు, సొంత ఇల్లు లేదు. ఎప్పుడు మనం కష్టపడుతున్నాం, కానీ ఆ కష్టార్జితము అనుభవించలేకపోతున్నాం. ఆర్థికంగా, మానసికంగా నలుగుతూ ఉన్నాం. ఇంకా అప్పులు చేస్తున్నాం, చేసిన అప్పులు తీరలేకపోతున్నాం, ఇంకా మళ్ళా కొత్త అప్పులు చేస్తున్నాం. ఎలాగని చాలామంది విశ్వాస విషయంలో బలహీనపడుతూ, ఆర్థికంగా ఈ సమస్యలు వాళ్ళకి ఎదురాడుతూ, ఎదరికెళ్ళలేనటువంటి ఆత్మీయ జీవితంలో ఎదరికెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో చాలామంది విశ్వాసులైన వారు ఈ రోజు నుంచి విశ్వాసులు కాదు, చాలా సంవత్సరాల నుంచి 20, 30, 10 సంవత్సరాల నుంచి విశ్వాసైన వారు, వాళ్ళు మొదటి స్థితిలో విశ్వాసంగా ఉన్న స్థితిలో వాళ్ళకి ఆర్థికంగా సమృద్ధి ప్రభు ఇచ్చాడు. రాను రాను కొన్ని సమస్యలను బట్టి ఆ సమృద్ధి ఇప్పుడు కాస్త ఏమైందంటే
చాలా కొంచెము కొరతగా ఉంటుంది. కుటుంబాన్ని పోషించడం విషయంలో, భార్య పిల్లలని బ్రతికించడం విషయంలో, సరైన నిలువ నీడ లేనటువంటి పరిస్థితుల్లో, గృహం లేక, సొంత స్థలాలు లేక, సొంత ఇల్లు లేక చాలామంది ఏం చేస్తున్నారంటే విశ్వాసంలో నుంచి బలహీనపడుతూ ఉన్నారు. నాకు సొంత ఇల్లు లేదు, సొంత స్థలం లేదు, అంతకాలం నేను ఇంకా అద్దెలో ఉండగలుగుతాను, ఇంకెంతకాలం నేను సొంత స్థలం లేకుండా జీవించగలుగుతానని చాలాసార్లు ఈ విషయాల్లోకి వచ్చి నలుగుతూ, వ్యాసాడుతూ, కృంగిపోతూ, బలహీనపడుతూ, ఏవేవో తెలియని రీతిగా ఆలోచనలు పెట్టుకుంటూ కృంగిపోతూ బలహీనపడుతూ ఉన్నారు. నిజమే ప్రియులారా, ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేసిన విషయం, ఒక దేవుని సేవకునిగా నాకు సొంత ఇల్లంటూ లేదు, ఒక అద్దెంట్లో ఉంటున్నాను రెంట కట్టుకుంటూ. నాకు మీలాగా ఆలోచన వస్తుంది, కానీ ఎన్ని ఆలోచనలు వచ్చినా ఇప్పుడు నా ఆలోచన వల్ల నేను ఏమైనా చింతించి మూడు ఎక్కువ చేసుకోగలనా, చింతించి మూడు తక్కువ చేసుకోగలనంటే నా వాళ్ళంత మాత్రం కాదు. మీ చింతన వస్తు ప్రభు మీద వేయండి అని ప్రభు అయిన దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. నా నిరీక్షణ, నాకున్న విశ్వాసము, నాకున్న నమ్మకత్వం. ఎందుకంటే నా చేయి దాటిపోయింది, నేను స్థలం కొనలేను, ఇల్లు కూడా కట్టలేను, లేనటువంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. కనుక నేను కొనాలని, కట్టాలని నాకు ఆశ లేదు. దేవుడి ఇస్తే తప్ప నా వాళ్ళంత మాత్రము కాదు. కనుక అలాంటి ఔదార్యము కానీ, అపనమ్మకము కానీ, అవిశ్వాసము కానీ నాలో రాకున్నట్లుగా ప్రతి దినము నేను ప్రార్థన చేసుకుంటాను. మీకు వస్తుంది ఆ ఆలోచన, మీకున్నది స్థలము లేదని, ఇల్లు లేదని మీరు ఆలోచిస్తూ ఉన్నారు. మీరు దృఢమైన నమ్మకాన్ని కలిగి ఉన్నది. విశ్వసించేవాడు కలవరపడడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. విశ్వసించండి, ధైర్యంగా ఉండండి, బలవంతులుగా ఉండండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. మానసికమైన ఒత్తులు మీ యొక్క హృదయాల్లోనికి తీసుకురాకపోకండి. ఎందుకంటే ఈరోజు నువ్వు ఒకవేళ నేను ఇంటి స్థానం కొనలేదని, ఇల్లు కట్టుకొనలేదని ఒకవేళ నీవు కలవరపడుతున్నావేమో, ఒకవేళ నీవు అవిశ్వాసముగా ఉన్నావేమో, ఒకవేళ నీకంటూ ఎక్కువ ఇల్లు కట్టిన వారు, స్థలాలు సంపాదించిన వారు, భూములను సంపాదించిన వారు, వారికి కలవరం ఉంది. వారు కూడా నీకంటూ ఎక్కువ కలవరపడుతున్నారు. ఎందుకు ఎక్కువ కలవరపడుతున్నారంటే దేవునికి విరోధమైన కార్యాలను చేసి కలవరపడేవారు కూడా లేకపోలేదు. ఎందుకంటే వారు మనం దేవుని ఆ లేఖనాల్లో చూస్తే ఆదికాండంలో 41వ అధ్యాయంలో ఒక ఆయనకి కలవరం వచ్చిందంట. తన మనసులో కలవరం. ఎందుకు కలవరం వచ్చింది? తినటానికి లేదైనా, ఉండటానికి లేదైనా, లేకపోతే దేని కొరకు ఆయన కలవరపడుతున్నాడు అని మనం చూస్తే అతడు నిదట్లో కళ చూస్తున్నాడంట. ఏం చూస్తున్నాడని? కళ చూస్తున్నాడు. కళలో ఆ చూపించినటువంటి ఆ కళను బట్టి అతని మనస్సు కలవరపడింది అని మన దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉంటాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, కలవరం కూడా కలవరం వస్తుంది. చూడండి, తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడింది కనుక అతను ఐగుప్తు చికునగాళ్ళందరినీ, ఇక్కడ విద్యావంతులందరినీ పిలవనంపి ఫరో తన కళలను వివరించి వారితో చెప్పాడు. అతను తెల్లవారినప్పుడు 8వ వచనంలో తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడేది. ఎవరు ఇతను? ఐగుప్తు దేశానికి రాజు. సామాన్యమైన రాజు కాదు, ఐగుప్తు దేశానికి రాజు. ఈ రాజుకి రాత్రంతా నిద్రలో ఏమొచ్చింది అంటే కళలు వచ్చింది. కళలో అతనికి 2 రకాలైనటువంటి భావాలను ప్రభు చూపించాడు. మనకు అందరికి తెలుసు కదా, ఈ 2 రకాలైనటువంటి కళభావాలను చూపించినప్పుడు తెల్లవారినప్పుడు అతని మనస్సు ఏమైందంటే కలవరపడింది. ఆ కళల విషయం గుర్తుంది ఆయనకి. అయితే కలవరపడింది. ఐగుప్తులో ఉన్నటువంటి విద్యావంతులు, చెకునగానులు, జ్ఞానవంతులను, విద్యావంతులను, చెకునగానులను అందరినీ కూడా పిలిపించి తన కనినటువంటి కళలు వివరించి వారితో చెప్పారు. అతనికి వచ్చిన కళలో మర్చిపోలేదు సుమా.
ఏదో ఒక రాజు మర్చిపోయాలి. దాని గురించి మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాం. ఈ ఫరో అయితే ఈ కళల గురించి చెప్తున్నాడు. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడింది. నిజమే. ఈరోజు ఎందుకు నేను మీకు ఈ విషయాలను చెప్తున్నానంటే మీ హృదయాలు కలవరపడనివ్వకండి అనే వాక్యంలో మనం చూస్తాం. కలవరపడనివ్వకండి. చాలా మందికి కలవరం. నేను చెప్పాను కదా, ఇల్లు లేదని, స్థలం లేదని, పొలం లేదని, వాహనాలు లేవని, పిల్లలకు దారి చేయలేకపోతున్నామని, భవిష్యత్తులో మనం ఎప్పుడు ఎంతకాలం సంపాదించినా ఇంతకంటే ఎక్కువ మనం ఎదగలేమని, ఇలాంటి పరిస్థితుల్లోనే చాలా మందికి కలవరం ఉంది. కానీ ఈ రోజు కూడా ఒక కలవరం ఉంది. ఏంటి కలవరం వచ్చింది? అతనికి తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడేను అని మనం చూస్తున్నాం. ఇతని మనస్సు ఎందుకు కలవరపడిందంటే ఆ రాత్రి అంతా కూడా ఇతనికి దేవుడు ఒక శ్రేష్టమైన జరగబోతున్న విషయాలు దేవుడు తనకి చూపించాడు. కళ ద్వారా ఏమి చూపించాడంటే మనకు తెలుసు. ఆ రాత్రి ఆ కళలో అతను చూపించేటువంటి విషయాలు ఏంటంటే, ఒక సముద్రంలో నుంచి పైకి ఎక్కుతున్నటువంటి ఎద్దులను చూపించాడు, లేక ఆవులను చూపించాడు. బక్క చిక్కిపోయిన ఆవులు 7, బలిసిన ఆవులు 7. అయితే జరిగే విషయం ఏంటంటే, ఇక్కడ దేవుని లేఖనాల్లో మనం చూసినప్పుడు ఆ బలిసిన ఆవులు 7, బక్క చిక్కిపోయిన ఆవులు 7. అలానే పుష్టికరమైనటువంటి మంచి 7 మంచి వెన్నులు కనబడుతున్నాయి. అలాగే మనకు తీయని వెన్నులు కూడా 7 కనబడుతున్నాయి. ఇలాగ కనబడుతున్నాయి కాకుండా ఆ 7 మంచి ఆవులు 7 సంవత్సరములని చెప్పడానికి ఒక ఆయన్ని పిలిచారు. ఆయన ఈ విషయాలన్నీ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. జరుగుతున్న విషయం ఏంటంటే, ఇక్కడ ఈ కలభావంలో దేవుని యొక్క వాక్యములో మరి నీరసమైన బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి 7 ఆవులు వాటి తర్వాత పైకి వచ్చాను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశంలో ఎక్కడ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారంలో ఉన్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తినివేసాను అని చెప్తున్నాడు. అంటే చిక్కుడు గాంధీకి విద్యావంతులందరికీ చెప్పాడు. కానీ ఎవరు వల్ల కాలేదు. చూడండి, సిగ్గిపోయినటువంటి 7 ఆవులు బలిసిన ఆవులని తినివేసి ఆయన కలలో అతడు దీని గురించి కలవరపడుతున్నది అతని మనస్సు. అలాగే ఇదేంటి, బలవంతుడు బక్కవాన్ని వాస్తాడు వాసనది. కానీ ఇక్కడ బలమైన ఆవులని బక్క చిక్కిపోయిన ఆవులు తినివేసింది అని వచ్చింది అని కలవ. అంతేకాదు పుష్టిగా ఉన్నటువంటి వెన్నెలను ఇక్కడ పుష్టి లేనటువంటి ఆ వెన్నులు అవి వాటిని తినివేసినాయి అనే విషయాలు కూడా ప్రియ వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగి వేసేను అనేటువంటి కళ ఎప్పుడైతే ఆమెకి ఫరోకి వచ్చిందో అప్పుడు తెల్లవారినప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే అతని మనస్సు కలవరపడి, ఏంటి ఈ కలభావం ఏంటి, ఈ కళలో ఉన్నటువంటి ఒక ఉద్దేశం ఏంటి? నుంచి ప్రకటన గ్రంథం వరకు కళలు ఉన్నాయి. ఎన్నో కళలు వస్తాయి. కానీ కొన్ని కళలు మనిషిని కలత చెందిస్తూ ఉంటాయి, కలవరం పుట్టిస్తూ ఉంటాయి. ఈ ఫరోకి అదే జరిగింది. తెల్లారి లేచినప్పుడు మనశ్శాంతిగా లేదని అతని మనస్సు కలవరం పుట్టిందని వాటి విషయమై ఆ దేశంలో ఉన్నటువంటి శకునగాండ్రులను విద్యావంతులను పిలువగా వారెవరు కూడా దాని భావాన్ని తెలియచేయలేకపోయారు. అయితే ఆ దేశంలో చెరగని పోయినటువంటి ఒక యవనస్తుడైనటువంటి యూదులలో నుంచి వెళ్ళినటువంటి వాడు యాకోబు సంతతిలో ఉన్నటువంటి యాకోబు శాస్త్రాల్లో ఉన్నాడు. శాస్త్రాల్లో ఉన్నప్పుడు అతన్ని పిలవటానికి వరకు ఈ రాజు దగ్గర, ఫరో రాజు దగ్గర 2 పనివారు ఉన్నారు. వారిద్దరికి కూడా అదే శాస్త్రాలలో 2 వేరు వేరే కళలు కన్నారు. కళలు కన్నప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే ఆ కళ భావాలను యోసేపు తెలియజేసేటట్లుగా మనం చూస్తాం.
అయితే యోసేపు కూడా చెప్పాడు, మీరు వెళుతున్నారు కదా ఇంట్లో నుంచి, మీరు వెళుతున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి వారు యోసేపు చెప్పారు. కానీ వారు మర్చిపోయారు. ఇప్పుడు ఈ రాజుకు వచ్చిన కళలు బట్టి వాళ్ళందరినీ పిలిచినప్పుడు ఈయన ఏం చేశాడంటే దేవుని యొక్క లేఖనాన్ని బట్టి అక్కడ ఒక విషయాన్ని చెప్పాడు. మేము చెరసాలలో ఉన్నప్పుడు మేము ఇద్దరం కూడా కళలు కన్నాము. ఆ కళలో కళ భావాలు ఆ చెరసాలలో మాతో కలిసి ఒక ఆయన ఉన్నాడు. ఆయన దాని వివరాలు చక్కగా చెప్పగా దాని ప్రకారంగా నెరవేర్చబడి రాజా అని చెప్పగానే అప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆ రాజు చెప్పాడు, ఆ చెరసాల నుంచి అతని త్వరగా రప్పించండి, చెరసాల నుంచి అతని త్వరగా రప్పించండి అనగానే అప్పుడు త్వరగా అతను రప్పించినప్పుడు అతను వచ్చాడు. వచ్చిన తర్వాత అతను చేయవలసినటువంటిగా సత్కార్యము మర్యాదలు అవన్నీ కూడా జరిగించి చేసిన తర్వాత జరుగుతున్న విషయం ఏంటంటే ఆ కళలు కళ భావాలను తేటగా యోసేపు తెలియజేశాడు. నిజమే, క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఐగుప్తు దేశమంతటా బహు సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములు వచ్చుచున్నది అన్నాడు. చూడండి, ఫరో దగ్గర నిలబడి అంటున్నాడు, మీకు వచ్చిన కళలు 2 కూడా ఒకే దాన్ని చూపిస్తున్న రాజా అని చెప్పి ఆ యొక్క 30వ వర్షంలో ఒక 29వ వర్షంకి వచ్చేసి ఐగుప్తు దేశం అంతటా బహు సమృద్ధిగా పండు 7 సంవత్సరములు వచ్చుచున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తరువాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశం అంతటా ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును, ఆ కరువు దేశమును పాడు చేయును అని చెప్పారు. అంటే 7 బలిసిన ఆవులు అంటే ఐగుప్తు దేశంలో 7 సంవత్సరాలని చూపిస్తున్నది. ఈ 7 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో సమృద్ధైనటువంటి ఆహారం దొరుకుతుంది. 7 సంవత్సరాలు భూములు విరివిరిగా పండుతున్నాయి అని చెప్పారు. తర్వాత బక్క చిక్కుకొని ఉనే తర్వాత 7 సంవత్సరాలు కరువు రాబోతుంది. ఆ కరువులో ఈ ముందు 7 సంవత్సరాలు పండినటువంటి పంటలను వాళ్ళకి సమృద్ధిగా ఆహారాన్ని అది ఆ కరువు తీవ్రంగా వాళ్ళు తింటున్నారు. ఆ జరగబోతున్నటువంటి ఆ విషయాలను దేవుడు నీకు బయలుపరిచాడు రాజా అని ఆ యోసేపు ఫరోకి తెలియజేశాడు. ఎంత అద్భుతము! ఈ విషయాన్ని ఫరో గమనించాడు. ఎప్పుడైతే కళను కళ భావాలను యోసేపు తెలియజేశాడో చెప్పాడు రాజుకి, ఆ విషయం చెప్పగానే రాజు స్పందించాడు. ఈ విషయం ప్రియులారా గమనించండి, రాజులు అధికారులు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను వాళ్ళు విన్నారు. కనుకనే వాళ్ళ దేశానికి క్షేమము, వాళ్ళ దేశానికి ఆరోగ్యము, వాళ్ళ దేశానికి సమృద్ధి, శత్రు సైన్యము లేకుండా వాళ్ళు భయపడకుండా క్షేమాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. ప్రవక్తల మాటలు వాళ్ళు విన్నారు. దేవుని సేవకులు చెప్తున్న మాటలు వాళ్ళు అంగీకరించారు. కనుకనే ఆ దేశము అంతగా వృద్ధి చెందడానికి, అంతగా ఆశీర్వదించబడడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు నేను ఈ విషయం ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నానంటే, ఫరో ఎప్పుడైతే ఆ కళ విషయమై అతని మనస్సు కలవరపడినప్పటికీ కూడా ఆ కళ యొక్క భావాలను తెలియచేయగలిగిన వాడు ఎవరో తెలుసుకుని పిలిచిన తర్వాత వాటి యొక్క విషయాలను తేటగా తెలియజేసినప్పుడు ఆ రాజు స్పందించి అతను చెప్తున్న మాట ఏంటి తెలుసా? కరువు శాతి దేశము నశించిపోకుండా ఆ ఆహారం ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరంలో 7కి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాడు యోసేపు. ఆ మాట ఫరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేది కనుక అతను తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా? చూడండి, ఎప్పుడైతే యేసుకి మాట చెప్పాడో స్పందించాడు. ఆ రాజు విన్నాడు. స్పందించి విని చెప్పిన విషయం ఏం తెలుసా? సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండేది కనుక అతను తన సేవకులను చూసి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుషుని కనుగొనగలమని అని మరియు ఫరో దేవుడు ఇదంతా నీకు తెలియపరిచింది కనుక నీవలే వివేకం జ్ఞానములు గల వారెవరూ లేరు. నీవు నా ఇంటికి అధికారమై ఉండవలేను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఇందులు. సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన ఇందును యోసేపు చెప్పాను. చూశారండి, యేసోపుతో చెప్తున్నాడు.
చెప్తున్నాడు, ఒక సింహాసనం విషయంలో తప్ప నేను పైవాడిని ఉంటాను, నా దేశానికి నీవు అధికారం ఉంటాను. ఎందుకంటే ఈ కొట్లన్నీ కూడా విప్పాలి, వీటికి బాగా చేయాలి, వచ్చే ఆ ధాన్యమంతా కూడా నింపాలి. 7 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి ఆ తనువు తీర మన భూములు పండుతున్నాయని మీరు చెప్తున్నారు కనుక ఈ విధంగా చేయమని ఫరో ఏం చేశాడంటే ఆయన చెప్పిన కళని వివరాలకి చెప్పిన తర్వాత స్పందించి ఆ దేశానికి ఒక అధికారిగా యోసేపుని నిలబెట్టాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు దేవుడు మీకు కూడా కొన్ని కళలను చూపిస్తున్నాడని మీకు నేను తెలియజేస్తున్నా. అది దేవుడు మీకు తెలియజేస్తున్నాడు. ప్రతి ఒక్కరికి కళలు వస్తున్నాయి, కళలు లేవని చెప్పటం లేదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు కళలు ఉన్నాయి, కళలు నెరవేర్పులు ఉన్నాయి. దేవుడు చూపిస్తున్న కళల గురించి నేను కొన్నిసార్లు ఒక చిన్న నా సాక్ష్యంలో చాలా విషయాలు కూడా రాశాను. కళలు లేవన్న వారికి కళలు ఉన్నాయన్న దాని గురించి రుజువు చేయడానికి కొరకు అది పాత నిబంధన అని కాదు, కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి కనుక అవి ఎప్పుడూ నెరవేర్చబడ్డాయి, ఎప్పుడూ అవి జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతాయా అనుకుంటానికి వీలు లేదు. భూమి మీద సూర్యుని కింద నూతనమైనది ఏ ఒకటి లేదు, జరిగినవే మరలా జరగవలసి ఉన్నాయని దైవజ్ఞుడైనటువంటి సొలొమోను జ్ఞాని రాశాడు, తెలియజేశాడు. కనుక ఖచ్చితంగా మరలా జరగవలసినవే మరలా జరుగుతున్నాయి. దీన్ని మీరు గుర్తించండి, తెలుసుకోనండి. క్రైస్తవులారా, విశ్వాసులారా, ప్రార్థించండి, పాల్గొనండి, అనేకమైన వారికి చెప్పండి. దేవుడు మీకు కూడా కొన్ని కళల ద్వారా దర్శించి, కళల ద్వారా మిమ్మల్ని కూడా బలపరిచి భవిష్యత్తు వర్తమాన కాలాలను ప్రభు తెలియచేయబోతున్నాడు. ఎందుకు కళల ద్వారా తెలియజేస్తాడంటే ఆయన మనుష్యుని శాస్త్రంగా ప్రత్యక్షమై మాట్లాడితే మనము నిలబడలేము, మనం ఆయన వెలుగును ఆయన మహిమను చూడలేము. కనుక గాఢ నిద్రలో చాలాసార్లు ఆయన కళల ద్వారా మాట్లాడుతుంటాడు. కనుక ఈరోజు చాలామంది దేని విషయంలో కలవరపడుతున్నారో, మీరు కళతో చెందుతున్నారో, మరి అలాంటి కలతలు మీకు లేకుండా మీకు చూపిస్తున్న కళల ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శించి బలపరచాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడిందని మనం చూస్తున్నాం. నిజమే, కలవరపడినటువంటి విశ్వసించేవాడు ఎంత మాత్రం కూడా కలవరపడడు. నిజానికి వాస్తవానికి చెప్పాలంటే అతని మనస్సు ఒకవేళ కలవరపడినప్పటికీ కూడా ఫరో యొక్క మనస్సు అయితే దీని యొక్క భావం ఏంటో తెలుసుకోవాలని అతని ఆలోచన కలిగి ఉన్నాడు. ఒక విశేషం ఏమంటారు దాన్ని ఆలోచించాడు. దీని గురించి మనం తెలుసుకోవాలి. అసలు ఈ బక్క చిక్కిపోయిన ఆవులేంటి, బలిసిన ఆవులు తినటం ఏంటి, ఈ పుష్టికరమైన వెనులేంటి, ఈ యొక్క తీర వెనులు తినేయటం ఏంటి, ఇది చాలా విచిత్రంగా ఉంది. బలవంతుడు బక్కవాడిని వాస్తాడు తప్ప బక్కోడు బలవంతుని ఎలా బాధితాడు అన్న విషయాలు అతనికి కలవర పుట్టించుని అది తెలిసినంత వరకు అతను నిద్ర అవ్వలేదు. తెలుసుకున్నాడు. దాని ద్వారా తెలుసుకోవటమే కాకుండా దేవుని సేవకుడు లేకుంటే అభిషిక్తులైనటువంటి యేసోకు చెప్పగా అతను మనస్సు ఏమైందంటే స్పందించి, నిజంగా నీవు చెప్పావు, దేవుని యొక్క ఆత్మ కలిగిన వాడివి, పరిశుద్ధ దేవతల ఆత్మ కలిగిన వాడివి అంటే ఇలాంటి వ్యక్తి నా దేశంలో ఉండాలి అని అతను గౌరవించాడు, అతన్ని గుర్తించాడు. అంతేకాకుండా దేవుని లేఖనాలు చెప్తున్న విషయం, మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరమును తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలను అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసులను వేసి తన 2వ రథము మీద అతన్ని నెక్కించాడు అని వాక్యంలో చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగుగాక. గౌరవించాడు, అతని సన్మానం చేశాడు, గుర్తించాడు. క్రైస్తవులుగా మనం ఎక్కడికి వెళ్ళినా, దేవుని ప్రజలుగా మనం ఎక్కడ జీవించినా, ఎక్కడ ఉన్నా, నిజానికి వాస్తవానికి యోసేపు ఫరో ఎదుట ఏ విధంగా ఫరో తనని గౌరవించాడో, ఏ విధంగా తనని సన్మానం చేసి గుర్తించి తనకున్నటువంటి ఉంగరం, చేతి ఉంగరం తీసి తన చేతికి తొడిగించి, అంతేకాకుండా బంగారం కూడా అతని మెడలో గొలుసు వేసి అతని 2వ రథం మీద అతను ఎక్కించి సన్మానం చేశాడు. క్రైస్తవులు ఎక్కడ ఉన్నా సరే ఎలాంటి వారుగా మనం ఉండాలంటే యోసేపు ఎలాగనైతే ఉన్నాడు, యోసేపు జీవితంలో ఎలాంటి పరిస్థితులు కలిగిన వాడో అయినా చివరి దశలో ఫరో ద్వారా అతను ఎంతటి ఘనత నొందిన వాడిగా అనేకమైన వేల లక్షల మంది ప్రజలకి ఒక మార్గదర్శిగా, అనేక మంది లక్షల ప్రజలకి అతను ఒక మంచి ఉపకారిగా ఫరో ఎదుట నిలబడి ఉన్నాడు. ఆ రీతిగా క్రైస్తవులమైన మనము ఎక్కడెక్కడో మనం ఉంటున్నాం.
కొంతమంది హైదరాబాద్ వెళ్తున్నారు చేతి పనులు చేసుకోవటానికి, కొంతమంది అనేకమైన వారికి గృహాలలో పనులకు వెళ్తున్నారు, అనేకమైన వారు ఆ వేరే వేరే ధనవంతుల దగ్గర పాలేరులుగా దాసులుగా పనులు చేస్తున్నారు. ఎవరు ఎక్కడ ఏ విధమా చేతనైనా పనులు చేస్తున్నప్పటికీ కూడా వారు ఎలా ఉన్నారంటే వారి ఆత్మీయ జీవితంలో బలహీనపడేవారు కాకుండా ప్రార్థనా వీరులుగా, ప్రార్థనా పనులుగా వారికి ఉన్న విశ్వాసమును కాపాడుకుంటూ ప్రార్థన చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఖచ్చితంగా వారికి దేవుడు బయలుపరుస్తుంటాడు. దేవుని ఆత్మ వాళ్ళని విడిచిపెట్టదు. ఫరో ఆ యొక్క దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క యేషోబు, ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి యేషోబు చెరసాలలో ఉన్నా కానీ ఆయన విశ్వాసంలో కలవరం పడలేదు. అంతేకాదు తన జీవితంలో ఎంత మాత్రం కూడా ఆత్మీయ జీవితంలో పెరిగిపోలేదు, బలహీన పడలేదు. అతనికి ఇల్లు లేకపోయినా, స్థలం లేకపోయినా, ఎవరు నా అన్నవారు లేకపోయినా, అతనికి ఎవరు ఆదరించేవారు లేకపోయినా, అతనికి ఎవరు కూడా ఓదార్చేవారు లేకపోయినా, అతను పడినటువంటి నిందలు, అవమానాలు, శాపము, దరిద్రత, ఎన్నో అవమానాల చేత పోతీఫర్ ఇంట్లో నుంచి ఆ చెరసాలలోకి వెళ్ళటము, అంతేకాకుండా పోతీఫర్ ఇంట్లో అవమానము, అలాగనే తన అన్నగారు దగ్గర అవమానము, తల్లిదండ్రుల దగ్గర నుంచి అవమానము, అతను తీసుకొచ్చి కోతులు నెట్టివేయటము, అతను వాళ్ళు తిరిగి తీసుకెళ్లి ఐగుప్తు దేశ ప్రజలకు అందవేయటము, ఇలాంటివి ఎన్ని వచ్చినప్పటికైనా సరే అతను కలవరపడలేదు. ఎవరంటే యేషోబు. ఎందుకంటే విశ్వసించిన వాడు కలవరపడడు. అలాంటి ఎంత ఏ విషయంలో కూడా అతను కలవరపడకుండా అతని విశ్వాసంలో నమ్మకంగా ఉన్నాడు. ఉండటం ద్వారా సరసాలలో చేసినప్పటికీ కూడా సరసాల యొక్క నాయకుడు కూడా అతనికి ఒక గొప్ప బిరుదునిచ్చినట్లుగా, లేకపోతే సరసాల యొక్క నాయకుడు కూడా అతనికి ఏం చేశాడంటే ఒక సరసాలో అధిపతి అతని చేతికి అప్పగించాడని కూడా మనం చూస్తున్నాం. అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండేను, అతను చేయని యావత్తు యెహోవా సఫలమన్నట్లు చేసేదని మనం చూస్తాం. చూడండి, చెరసాలలో కూడా అతనికి అధిపతులైన వారు ఏం చేశారంటే యేషోబు చేతికి అప్పగించారు. చెరసాల అధిపతి ఆ చెరసాలున్న ఖైదీలందరినీ కూడా యేషోబు చేతికి అప్పగించారట. అంటే అతను ఎంత ఆ విశ్వాసంలో కలవరపడిన వాడిగా, విశ్వాసంలో అతను ఏమాత్రం తొలగిపోయిన వాడిగా, కలత చెందినవాడిగా, కలవరము చెందినవాడిగా, దృఢమైన వాడిగా, నమ్మకమైన వాడిగా, యథార్థమైన భక్తి కలిగిన వాడిగా, వీటి గురించి చాలా విషయాలు మనము చేయొచ్చు వీడియో. అయితే అతనుకున్న మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే అతను యవ్వన కాలంలో అతనికి ఎదురైనటువంటి యొక్క పాపపు బీజం ఉంటే దాని నుంచి తప్పించబడటము, దాని నుంచి అతను తొలగించబడటము, దాని నుంచి వేరైపోయి జీవించటము అని మనం చూస్తున్నాం. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, యోసేపు లాంటి గొప్ప దైవ శక్తిని పొందుకొని రాబోతున్న విషయాలలో మీరు కళలు చూసి, దర్శనాలు చూసి, ప్రవచించి, భాషతో మాట్లాడి భవిష్యత్తు వర్తమాన కావాలను దేవుడు మీకు తెలియచేయాలని నేను మనస్ఫూర్తిగా దేవుని పేటని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అంతేకాదు ఆ కలవరపడేటువంటి మనస్సు మీలో నాలో ఎవరో లేకుండా విశ్వసించి వాడు కలవరపడని మాట్లాడినట్లుగా ఎవరు చిత్తమైతే రేపు అదే అంశాన్ని పెట్టి మరొక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. ఈ వాక్యము దేవుడు మమ్మల్ని అందరినీ కూడా బలపరిచి బలపరుచుగా ఈ వాక్యం ఇక్కడ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమును నమ్మకము పరలోకమందున్న మా తండ్రి నీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇంతవరకు ప్రభువా నీవు కొన్ని విషయాలు ఫరోను గురించి, యోసేపు గురించి మా ముందు పెట్టారు. వాళ్ళు ఫరో చూసినటువంటి కళల విషయమై అతని మనసు తెప్పవారినప్పుడు కలవరపడగా ఆ దేశంలో ఉన్న వారందరినీ పిలిచినప్పటికీ కూడా వారి యొక్క భావాన్ని తెలియచేయలేనప్పుడు చెరసాలలో ఉన్న యోసేపును పిలవగా యోసేపు వాటి గురించి వివరంగా తెలియజేసినప్పుడు ఫరో యోసేపుని గౌరవించి సన్మానం చేసి తన దేశానికి అధికారిగా నియమించినట్లుగా లేఖనాలు చూస్తున్నాం. ఈ కాలంలో కూడా ప్రభువా నీ ప్రజలమైన మేము భవిష్యత్తు వర్తమాన కాలాలు మాకు మీరు తెలియచేసి కళల ద్వారా, దర్శనం ద్వారా, ప్రవచనం ద్వారా, ఆత్మాభిషేకం ద్వారా, వాక్యం ద్వారా ప్రతి సంఘాల్లో మాకు మీరు మీ యొక్క ఆత్మశాఖ బలపరిచి నడిపించమని ప్రార్థన చేస్తూ మా గ్రామాన్ని, మా గ్రామ ప్రజలను, అధికారులను, పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి. మా గ్రామానికి దాదాపుగా 20 సంవత్సరాల నుంచి ఉంటున్నటువంటి కరువును తీసివేయండి. అధికారులతో మాట్లాడి మరలా మాకు క్షేమాన్ని, ఆరోగ్యాన్ని, సమృద్ధిని మాకు దయచేయమని పెద్దలను దీవించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా ఆ యొక్క అపగించే యేసుక్రీస్తు సంఘమును కూడా మరి దీవించి ఆశీర్వదించమని, గ్రామాల్లో ఉన్న ప్రతి దైవ సేవకుల కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఆయా ప్రతి సంఘాల్లో ఉన్న కలవరాలు, కలతలు వేస్తున్నాము కొట్టివేస్తున్నాం.
సేవకులకు అలాగే విశ్వాసులకు ఐక్యత, సమాధానం, నెమ్మది, క్షేమాన్ని, సమృద్ధిని, ఆరోగ్యాన్ని మీ కృపలు అనుగ్రహించి మహిమ తెచ్చుకోమని, సమస్త ఘనత, మహిమ, ప్రభావములను మీరు మాత్రమే పొందుకొనమని మీ ప్రియ కుమారుడు రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ఈ ప్రార్థనలు సమర్పించి పొందినాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమేచు, ప్రభు యేసు రక్తమేచు, యేసు రక్తం సంపూర్ణ నిశ్చయముగా, అపవాది క్రియలు అనంత నాశనముగా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు నామానికి స్తోత్రాలు, మీ అందరికీ వందనాలు. ఈ కార్యక్రమం ఇక్కడ ముగించబడుతుంది. దేవుని చిత్తమైతే రేపు ఉదయం 4 గంటల 45 నిమిషాలు కలుస్తున్నాం. అంతవరకు చాలా చూస్తున్నాం. దేవుడు దీవించుకుందాం.